సీఎం సీట్లోకి దొరపోయి దొంగ దొరపోయి దొంగ అంటే ఈ దొర అంటేనే దొంగ, దొర అంటేనే దొంగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ అంటే మా దొంగలకే దొంగ, గజ దొంగ. ఇంకా దొరపోక ఓట్లేదు వీళ్ళకి. ఎంత ఉంటారు వాళ్ళు పర్సెంటేజ్? 0.2-0.3% మొత్తం కలిపితే 20 లక్షలు కూడా ఉండరు వాళ్ళు. ఈ 10 లక్షలు కూడా ఉండరు వాళ్ళు. ఎందుకే వాళ్ళకి అధికారం? సిగ్గు శరీరం లేకుండా మాట్లాడు. సింహాల్లా ఫీల్ అవుతున్నా గ్రామ సింహాలు, భూమికి జానడు లేనాడు ఎగిరెగిరి పడదు. నువ్వెంతున్నావు? ఇక ఈ నాకు మాటలు అదుపు తప్పుతాయి. ఇక వీడు మాట్లాడుతుంటే నాకు మాటలు అదుపు తప్పుతూ ఉంటాయి. సిగ్గుండాలే కొంచెమైనా మాట్లాడగిన. అతి చేస్తున్న పోలీసులను వదిలిపెట్టాం, విదేశాలకు వెళ్ళినా రప్పించి సెటిల్ చేస్తాం. బీఆర్ఎస్ ను ఓడించిన అసూయ, ద్వేషం, ఆశ. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తున్నాం. సీఎం కుర్చీలోకి దొరబోయి దొంగ, గజ దొంగలు మీరు. కల్వకుంట్ల కాలకేలంతా గజ దొంగలు, అది గుర్తుపెట్టుకో కేటీఆర్. మీరు మాట్లాడుతున్నారా? ఈ తెలంగాణ దొబ్బి తిన్నటువంటి దొంగల కొడుకులు మీరు కదా, మీరు మాట్లాడుతున్నారా? 10 ఏళ్ళు దొబ్బి తిన్నారు, లక్షల కోట్ల రూపాయలు, 1000 ఎకరాల భూములను ఈరోజు అన్యక్రాంతం చేసినట్టు దొంగలు మీరు కదా, గజ దొంగలు. మీరు మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. ఇంకా దొర అనుకుంటా దొరపోగొడుతున్నారు. ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ తెచ్చిన అనే దాంట్లో, తెలంగాణ ఉద్యోగంలో ముందున్న దాంట్లో కేసీఆర్కు పట్టం కట్టిరు. అది గుర్తుపెట్టుకో. అది ఇంకా గుర్తుపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మిమ్మల్ని పాతర పెడతారనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఆదివారం కరీంనగర్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఏం లేదండి, బీఆర్ఎస్ పార్టీ ఏమీ పీకలేదు, చేయలేదు. భారతీయ జనతా పార్టీ బీ టీమ్గా తయారైపోయింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం కదా, బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పెట్టలేదు, అదేవిధంగా టీజీఎస్ ఎమ్మెల్సీలో పెట్టలేదు. అంటే దానికి కారణం, దాని ఏంది రీజన్ ఏంది అంటే బీజేపీతో అంటగాగినానే కదా, అది అర్థమవుతుంది కదా. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ మోసం చేశారని ఈ 2 పార్టీలు దొందుతుందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం కంటే ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం అని కామెంట్ చేశారు. ఆ పార్టీ నాయకులు తెలంగాణ దోషి ఢిల్లీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈయన అసూయ ఏంటంటే మేము దోసుకునేది ఇట్లా అన్యక్రాంత పాలవుతుందని చెప్పేసి ఇది బాధపడతా ఉన్నాడు ఈ దొంగ. ఇంకా మారట్లే వీళ్ళైతే. ఇంకా దీని గురించి నెక్స్ట్ దాంట్లో మాట్లాడతా, చాలా ఉన్నాయి మాట్లాడేటి.